దైవ సేవకులు చెబుతూ ఉంటారు, పరలోకం చాలా అందంగా ఉంటుంది అని. కానీ ఆ అందమైన పరలోక రాజ్యము, పవిత్రమైన స్థలం చేరాలన్నా అంతే కష్టము అని కూడా. ఎందుకంటే ఈ రోజులలో జరుగుతున్న ఎన్నో భయంకరమైన సంఘటనలు బట్టి నాకైతే పరలోకం వెళ్తాను అని నమ్మకం మాత్రం నాకు లేదు. జరుగుతున్న సంఘటనలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి దేవుణ్ణి పొగుడుతున్నాను, దేవుణ్ణి నిందిస్తున్నాను అర్థం కావట్లే. దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను పొగడం కంటే నాకు కష్టాలు రాగానే దేవుని నిందించడం, సనగడమే ఎక్కువ అవుతుంది. ఈ రోగాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక ఉంటున్నాను. దేవుని రెండవ రాకడ సమయంలో లేవనెత్తబడే సంఘంలో నేనుంటానో ఉండనో భయంగా ఉంది. విడిచిపెట్టబడినట్టు అయ్యేదుంటే నా స్థానము నిత్య నరకాగ్ని, అక్కడే ఉండి ఏడవాల్సి వస్తుంది.